హలో బ్యూటిఫుల్ పీపుల్. చికెన్‌తో ఏం చేస్తున్నాను ఇంక మీరు ఆలోచించక్కర్లేదండి. కార్తీక మాసం అయిపోయింది. ఇంక మార్చి ఇంట్లో బిర్యానీ చేసుకొని తింటే ఉంటది ఆ కిక్కు వేరే లెవెల్ ఉంటుంది. యామ్ ఐ రైట్? ఇప్పుడైతే నేను చికెన్ బిర్యానీ చేసేస్తా. మీరైతే నన్ను చూసి ఫాలో అయిపోండి. ఫస్ట్ అయితే చికెన్ బాగా వాష్ చేసుకొని అందులో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఇంకా చికెన్ మసాలా, గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కాక అప్పుడు ఈ చికెన్ పీసెస్ అనేవి అందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. లోపల కుక్ అవ్వకపోయినా పర్లేదండి. మనం బిర్యానీలో యాడ్ చేస్తాం కదా! అప్పుడు ఇంకా ఫుల్ 100% కుక్ అయిపోతుందనమాట. ఇప్పుడు బయట మాత్రం రోస్ట్‌గా ఫ్రై చేసుకోండి చికెనయితే. ఇంక దాన్ని పక్కన పెట్టేసుకున్నాక, అప్పుడు ఒక దాంట్లోని కుక్కర్ పెట్టుకొని, కుక్కర్‌లో అయితే మనం ఇందాకల ఫ్రై చేసిన ఆయిలే నేను అందులో వేసుకుంటున్నాను. వేసుకొని ఆ ఆయిల్‌లోని బిర్యానీ మసాలా సామాన్లు, ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై అయ్యాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, ఆ తర్వాత టమాటో, కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసుకొని బాగా మగ్గిపోయాక అప్పుడు చికెన్ మసాలా కాదండి. బిర్యానీ మసాలా వేసుకోండి. ఇంకా గరం మసాలా కూడా వేసుకొని బాగా కలిపేసుకున్నాక అప్పుడు చికెన్‌ని ఇంకా రైస్‌ని కూడా యాడ్ చేసేసుకోండి. రైస్ అంటే ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనమాట. అలా నేను 2 గ్లాస్ రైస్, ఓ 4 గ్లాసెస్ వాటర్ అలా కలుపుకొని నేను కలిపేసుకున్నాను. ఇంకా లాస్ట్‌లో మీరు ఉప్పు సరిపోయిందా లేదో చూసుకోండి. ఏసుకునే ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఇంకా ఉప్పు అన్నీ సరిపోతాయి. ఇంకా ఫైనల్ టచ్ అలా కొత్తిమీర కానీ, పుదీనా కానీ అలా వేసుకొని కుక్కర్ అయితే ఆన్ చేసేసుకోండి. ఒక 2 విజిల్స్ వస్తే మాకు సరిపోతుంది. మీ కుక్కర్ బట్టి మీరు రైస్ ఉడికేదాన్ని బట్టి పెట్టుకోండి. 2 విజిల్స్‌కి చూసారా ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది. టేస్ట్ విషయానికొస్తే వేరే లెవెల్ అనుకోండి. లైట్‌గా చాలా బావుంది అసల. తప్పకుండా ఈ వీడియో చూసి మీరు ఫాలో అయిపోయి ట్రై చేయాల్సిందే. నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. మీరు నా దగ్గర ట్రై చేయండి. మీకే అర్థమైపోతుంది ఎంత బావుంటుందా అనేది. ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. బిర్యానీని మాత్రం ట్రై చేయడం మర్చిపోకండి. ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలనేది కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. చేసేద్దాం.